ఈరోజైతే నేను మా లంచ్‌లోకి చికెన్ కర్రీ కాదు చికెన్ పులుసు అనమాట. ఎందుకంటే దీనిలో వాటర్ అన్నీ ఎక్కువగా వేశాను నేను. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇలా ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు చికెన్ కర్రీ అనేది. దేని టేస్ట్ దానికే అనమాట. ఎన్ని విధాలుగా చేసినా మాత్రం చికెన్ మాత్రం అమోఘం అనమాట. ఫస్ట్ అయితే నేను వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా కర్రీ చేశానో ప్రాసెస్ చెప్పేస్తాననమాట. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను నేను. అది శుభ్రంగా వాష్ చేసి దానిలో కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అయితే 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్న స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసేసి దానిలో చెక్క, లవంగాయలు అవి కూడా వేగినాక ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఎర్రగా వచ్చేంత తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిన తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్ అది కూడా వేసేసి దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక వాటర్ అయితే ఇలా పైకి వస్తుంది. నెక్స్ట్ దానిలో నేనైతే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా వేస్తున్నాను ఒక ప్యాకెట్. ఒకసారి కలిపి పెట్టేసుకున్నాక మసాలాలన్నీ ముక్కకు పట్టిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ వాటర్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని ఒక 10 ఆర్ 20 మినిట్స్ ఇలా అయితే బాగా ఉడకనివ్వండి. ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందనమాట. అప్పుడే పర్ఫెక్ట్‌గా చికెన్ కుక్ అయిందనమాట. నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. ముక్క ఎంత సాఫ్ట్‌గా ఉడికిందంటే అంత సాఫ్ట్‌గా ఉడికింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్